చాలా మంది స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ పూర్తవగానే ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో చేరాలనే డౌట్ వస్తుంది. అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ప్రతి ఒక్కరి మైండ్లో తిరిగేది ఒక్కటి, మూవీస్లో చూపించినట్టు పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద లైబ్రరీలు, కాలేజ్లో గెస్ట్గా యాక్టర్స్ వస్తారు, కాలేజ్లో జరిగే ఫెస్ట్లు ఒక రేంజ్లో ఉంటాయి అన్నట్టుగా చూపిస్తారు. ఇది ఎంతవరకు నిజం? సిఎస్సి చేసినా, మెకానికల్ ఇంజనీరింగ్ చేసినా, ఇలా ఏ బీటెక్ కోర్స్ చేసినా గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో ప్లేస్ అవ్వచ్చనే థాట్, నమ్మకం ఉంటుంది. అండ్ ఇలాంటి జాబ్లను కొట్టాలంటే మంచి కాలేజెస్ లేదా యూనివర్సిటీకి వెళ్ళాలి. కొన్నిసార్లు మంచి మార్క్స్ వచ్చినా కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయవు, ఎందుకంటే అక్కడ ఫీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియోలో మనం ఒక యూనివర్సిటీ గురించి తెలుసుకుందాం. ఆ యూనివర్సిటీలో ప్లేస్మెంట్, ప్యాకేజెస్, బిల్డింగ్స్, ఫెస్ట్, స్పోర్ట్స్ ఇలా అన్నిట్లో ఆ కాలేజ్ టాప్ లెవెల్లో ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏమిటంటే ఆ కాలేజ్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి స్కాలర్షిప్ అవైలబిలిటీ ఉంటుంది. ఆ యూనివర్సిటీ మరేదో కాదు, LPU, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. అయితే చాలామంది స్టూడెంట్స్కి, ముఖ్యంగా మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి అక్కడికి వెళ్ళాలా లేదా అనే డౌట్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అక్కడ ఫీ స్ట్రక్చర్ గురించి, కాలేజ్ లైఫ్ గురించి చాలామందికి అనేక డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నిటినీ మనం ఈ వీడియోలో క్లియర్ చేసుకుందాం. ఈ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్లోని జలంధర్లో ఉంది. దీన్ని 2005లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఢిల్లీకి దగ్గరలో ఉంటుంది. ఎయిర్వేస్, రైల్వే, రోడ్ ఇలా ప్రతి ఒక్క ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఈ యూనివర్సిటీకి ఉంది. ఈ యూనివర్సిటీ చాలా పెద్దది. ఎంత పెద్దదంటే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో దాదాపు 600 ఎకరాల్లో విస్తరించి ఉంది. జనరల్గా ఏ స్టూడెంట్ అయినా, తల్లిదండ్రులైనా ఒక కాలేజ్ని లేదా యూనివర్సిటీని సెలెక్ట్ చేయాలంటే ముందుగా ఆ కాలేజ్కి సంబంధించిన ఎలాంటి అక్రెడిటేషన్, అప్రూవల్స్ ఉన్నాయో చూస్తారు. ఈ విషయంలో LPU టాప్లో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యూనివర్సిటీకి NAAC, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ అవుట్ ఆఫ్ 4 3.68 స్కోర్తో A++ హైయెస్ట్ గ్రేడ్ ఇచ్చింది. మన దేశంలో ఉన్న అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఈ LPU నంబర్ 1 స్థానంలో ఉంది. ఈ NAACతో పాటు ACBSP, అక్రెడిటేషన్ కౌన్సిల్ ఫర్ బిజినెస్ స్కూల్ అండ్ ప్రోగ్రామ్స్, ICAR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ లాంటి పెద్ద పెద్ద కౌన్సిల్స్ అక్రెడిటేషన్ ఇచ్చాయి. కేవలం అంతేకాదు, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, పంజాబ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ లాంటి కౌన్సిల్స్ నుంచి అప్రూవ్ చేయబడింది. అంతేకాదు, ర్యాంకింగ్ అండ్ అవార్డ్స్ విషయంలో కూడా ఈ యూనివర్సిటీ అనేక ఘనతలు సాధించింది. ది వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఫర్ ఇన్నోవేషన్లో మన దేశంలో ఉన్న అన్ని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో LPU 4th ర్యాంక్ని దక్కించుకుంది. ది వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024 మన దేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్లో LPUకి 25th ర్యాంక్ దక్కింది. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, మన దేశంలోని అన్ని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీలకు ర్యాంక్స్ ఇచ్చే NIRF ర్యాంకింగ్లో LPUకి 27th ర్యాంక్ దక్కింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ యూనివర్సిటీ మన దేశంలోని వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ అని. ఇక LPUలో ఉన్న కోర్సుల విషయానికి వస్తే ఈ యూనివర్సిటీ వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సులు అందిస్తుంది, ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్. ఇక్కడ మీరు లిస్ట్ చూడవచ్చు. దాదాపు అన్ని బీటెక్ కోర్సెస్ అండ్ స్పెషలైజేషన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఏ స్టూడెంట్ అయినా ఒక మంచి కాలేజ్లో చేరే ముందు అతను ఆశించేది మంచి ప్యాకేజ్తో ఒక బెస్ట్ ప్లేస్మెంట్. జస్ట్ 1 ఇయర్లో ఎన్ని వేల కంపెనీస్ LPU స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకున్నాయో ఇక్కడ మీరు చూడవచ్చు. కాబట్టి చాలా కంపెనీలు వస్తాయి. అండ్ ఇప్పటి వరకు LPU పాస్అవుట్స్లో పొందిన హైయెస్ట్ ప్యాకేజ్ 3 crores. అయితే ఈ హైయెస్ట్ ప్యాకేజ్ ప్రతి ఒక్కరికి వస్తుందని కాదు, అలా అని మీకు రాదని కూడా కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకరు తెచ్చుకున్నారు కాబట్టి మీరు కష్టపడితే మీకు కూడా రావచ్చేమో. అయితే కేవలం హైయెస్ట్ ప్యాకేజ్ మాత్రమే కాదు, మిగతా బెస్ట్ ప్యాకేజెస్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. 1 crore ప్యాకేజ్, 64 lakh ప్యాకేజ్, 62.72 ప్యాకేజ్, 10 లక్షల నుంచి 60 లక్షల ప్యాకేజ్ అందుకున్న వాళ్ళు దాదాపు 770 కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 2100+ రిక్రూటర్స్ LPU స్టూడెంట్స్ని హైర్ చేసుకున్నారు. ఇంకో బెస్ట్ పార్ట్ ఏమిటంటే ఈ LPUలో స్టడీ అబ్రాడ్ ఇంటర్నేషనల్ ఆపర్చునిటీ కూడా ఉన్నాయి. లైక్ ఇంటర్నేషనల్ క్రెడిట్ ట్రాన్స్ఫర్, సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. ఈ ఇంటర్నేషనల్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ బెనిఫిట్ ఏంటంటే మీరు LPUలో అంటే ఇండియన్ యూనివర్సిటీలో అకాడమిక్ కెరియర్ స్టార్ట్ చేసి మీ కోర్స్ని ఇంటర్నేషనల్ డిగ్రీతో కంప్లీట్ చేయవచ్చు.
అలాగే మీరు కాలేజ్లో ఉండి ఏదైనా నేర్చుకోవాలనుకున్నా, కాలేజ్లో ఉండి మీరు సైడ్ ఎర్నింగ్ చేయాలన్నా ఇంటర్న్షిప్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు, రీసెర్చ్ వైపు వెళ్ళాలనుకుంటే ఇక్కడ మీకు వర్క్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఫారెన్ తీసుకెళ్ళి కూడా చేపిస్తారు. ఇలా ఈ క్యాంపస్లో ప్రతి ఒక్క ఫెసిలిటీస్ ఉంటాయి. స్పోర్ట్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఎల్పియు ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన నీరజ్ చోప్రా ఎల్పియు నుంచే పాస్అవుట్ అయ్యాడు. అలాగే హాకీ స్టార్ అయిన మన్ప్రీత్ సింగ్ కూడా ఇక్కడి నుంచి పాస్అవుట్ అయ్యారు. ఇలా ఒకరిద్దరు కాదు, చాలా మంది నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో సత్తా చాటిన వాళ్ళు ఈ ఎల్పియు నుంచే పాస్అవుట్ అయ్యారు. ఎల్పియులో 365 డేస్ ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు స్పోర్ట్స్ సైడ్ కూడా కెరియర్ చూస్ చేసుకోవాలనుకుంటే ఇది ఒక బెస్ట్ ప్లేస్. ఈ యూనివర్సిటీలో అప్లై చేసుకుంటే మీకు అప్ టు 100% స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీని గురించి మరిన్ని విషయాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ లేదా వెబ్సైట్ని విజిట్ చేసి తెలుసుకోవచ్చు. ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకునే వారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న కూపన్ కోడ్ యూజ్ చేస్తే 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? మంచి యూనివర్సిటీలో మంచి ప్యాకేజ్తో, బెస్ట్ ప్లేస్మెంట్తో మీ కెరియర్ చేంజ్ చేసుకోవాలనుకునే వారు ఇప్పుడే డిస్క్రిప్షన్ అండ్ కమెంట్లో పిన్ చేసిన లింక్ని క్లిక్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.